శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం క్రొత్త యుగానికి క్రొత్త మతం అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం సాయినాథుల వారి ఆచరణలో కానీ బోధలో కానీ ఆయన ఎలా మత సామరస్యాన్ని ఎలా పాటించారు, ఎలా భక్తులకి ఆయన నిరూపించారు అన్న దాని గురించి మనం చదువుకున్నాం. శ్రీ సాయిబాబా తమను గురించి ఈ పేద ఫకీరు అని చెప్పి వ్యవహరించేవారు. మీసం, గడ్డం, తల ముస్లిం పద్ధతిలోనే క్షౌరం చేయించుకునేవారు. ముస్లిం భక్తులు నివేదనలు తెచ్చినప్పుడు ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఫతిహా చదవడమో చేశారు. అదంతా ముస్లిం సాంప్రదాయంలో ఉండేదన్నమాట. దాన్ని ఆయన పాటించారన్నమాట. ఖురాన్లోని మంత్రాలకు సరైన అర్థము ఫకీర్లకు, హాజీ సిద్దిక్ వంటి పండితులకు బోధించేవారు. ముస్లిం ఫకీర్లతో కలిసి రాత్రి సమయాల్లో తాకియాకు వెళ్ళి కాళ్లకు గజ్జెలు కట్టి నృత్యం చేస్తూ అరబ్బీ, పార్సీ భాషల్లో పాటలు పాడుకునేవారు. రంజాన్ వంటి ముస్లిం పండుగలు, ఉరుసు వంటి వేడుకలు జరుపుకోమని ముస్లిం భక్తులను ప్రోత్సహించేవారు. ముస్లిం ఫకీర్ల మహనీయులు ఎందరో ఆయన తమ మత సాంప్రదాయానికి చెందిన శ్రేష్ఠుడైన మహనీయుడిగా పరిగణించి తమ ముస్లిం శిష్యులను ఆయన దర్శనానికి పంపేవారు. అట్టివారికి తామే గురువై వారిని ఉత్తమ దశకు తీసుకొచ్చారు. ముస్లింలతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. హిందువులతోనేమో వెంకూసా అని చెప్పారు. ఇదంతా మనం చెప్పుకున్నాం. హిందువుల దగ్గర ఎట్లా వ్యవహరించారు అనేది ఆ ముందు సత్సంగంలో చెప్పుకున్నాం. మొన్న సత్సంగంలోనేమో ముస్లిమ్స్ ఎలా వ్యవహరించారని చెప్పాం. దాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుంటున్నాం. ముస్లిమ్స్ తోటి ఎట్లా వ్యవహరించారు అనే దాన్ని మనం చదువుకుంటున్నాం అన్నమాట. నిర్యాణానికి ముందు ఔరంగాబాద్లోని షంసుద్దీన్ మియా, బన్నే మియా అనే ఫకీర్లకు కబురు చేసి ముస్లిం సాంప్రదాయానుసారము మౌలు ఖవ్వాలీలు పాడించి నియాజ్ అంటే అన్నదానం అండి చేయించారు. అల్లాని నిరంతరము స్మరించేవారు. ఏకాంతంగా ఉన్నప్పుడు అరబ్బీ మంత్రాలు గొణుకుతుండేవారు. కానీ అదంతా హిందువులకు, పార్సీలకు పరమ పవిత్రమైన అగ్ని ఎదుట నిలిచి చేసేవారు. ఒక పక్కేమో ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పాడుపడిపోయిన మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ద్వారకామాయి అంటే 4 పురుషార్థాలు ప్రసాదించేది అని అర్థం. ద్వారకామాయి అనేదేమో హిందువుల సాంప్రదాయం అనమాట అండి. అక్కడేమో అగ్నిహోత్రం పెట్టారండి. అగ్నిహోత్రం హిందువులకు సంబంధించింది. అక్కడ ఏం చేసేవారు, హిందువులకి పరమ పవిత్రమైనదేమో అగ్నిహోత్రం. అది పెట్టి అక్కడ ఏం చేసేవారు, అరబ్బీ మంత్రాలు కొణుగుతూ పఠించేవారట. అరబ్బీ మంత్రాలు పఠించేవారట ఆయన. ఏమిటి ఆయన హిందువా ముస్లిమా ఏమనుకోవాలి? వేషధారణ చూస్తేనేమో ముస్లింలాగా ఉండేది ఆయన. తలకి ఆయన గడ్డం తల ముస్లిం పద్ధతిలోనే, మీసము గడ్డము తల ముస్లిం పద్ధతిలోనే క్షౌరం చేసుకునేవారట. వేషం చూస్తేనేమో ముస్లింలా ఉండేది అయింది. తులసి కోట పెట్టారు, అగ్నిహోత్రం పెట్టారు. అల్లా అచ్చాగరేగా అనేవారు. శ్రీరామనవమి, గురు పౌర్ణమి ఇవన్నీ చేసుకోమని భక్తుల్ని ప్రోత్సహించారు. వేద పండితులు వస్తేనేమో వేదం మర్చిపోతే వాళ్ళకి అందించారు. అదంతా మనం చదువుకున్నాం కదా. హిందూ మతం వాళ్ళు వస్తే వాళ్ళకి భగవద్గీత చదువుకోమన్నారు. భగవద్గీతలో వాళ్ళు శ్లోకాలకి అర్థం చెప్పారు నానాకి వాళ్ళందరికీ. విష్ణు సహస్రనామం చదువుకోమని ప్రోత్సహించారు. ఒక పక్క ముస్లిం భక్తులు వస్తేనేమో వాళ్ళని ఖురాన్లో ఉన్న మంత్రాలన్నీ చెప్పారు. వాళ్ళకి ఖురాన్ చదువుకోమని ప్రోత్సహించారు. ఇవన్నీ చూస్తే అసలు ఏంటి అనేది మనకి అసలు అర్థం కాదు. రంజాన్ వంటి ముస్లిం పండుగలు, ఉరుసు వంటి వేడుకలు జరుపుకోమని ముస్లిం భక్తులను ప్రోత్సహించేవారు. ముస్లిం మహనీయులందరూనేమో వాళ్ళ శిష్యులందరినీ బాబా దగ్గరికి పంపించేవారు. హిందూ సాంప్రదాయంలో మహనీయులేమో మళ్ళీ వారందరూ కూడా బాబా దగ్గరికి పంపించారట. అసలు ఏమిటి ఆయన అంతు చిక్కదు ఎవరికైనా. ఆయన హిందువా ముస్లిమా? ముస్లిమ్స్ దగ్గరేమో ఆయన
రోషన్ షా మా గురువు అని చెప్పారట. హిందువుల దగ్గరేమో వెంకూసా మా గురువు అని చెప్పారట. ఏంటి చూడండి, హిందువులేమో మా మతమే అయింది అనుకున్నారట, ముస్లిమ్స్ ఏమో మా మతమే అనుకున్నారట. ఆయన ఏ మతమో కాదు ఆయన. సరే, ఇలా బాగానే ఉంది. ఇలా అయితే ఏమైంది, ఒక క్రైస్తవుణ్ణి ఇతర మతాలకు చెందిన భక్తులను నిందిస్తున్నారట. అతన్ని దూషించవద్దు, అతడు నా సోదరుడు అన్నట్టు. క్రైస్తవుణ్ణేమో నా సోదరుడు అన్నట్టు, ఇతర మతాల వాళ్ళు ఆయన క్రైస్తవుణ్ణి దూషిస్తుంటే. ఆయన ముస్లిం అన్న కారణంగా మనసులో కించపడుతున్న హిందువులతో, నేను ముస్లిమును గాను, స్వచ్ఛమైన బ్రాహ్మణుడను, ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమార్గాన నడిపిస్తాడు అన్నట్టు. కొంతమంది కించపడ్డారట, ఆయన ముస్లిం అని చెప్పి అనుకుని వాళ్ళు కించపడితే హిందువులతో అన్నారట, నేను ముస్లింని కాదు, స్వచ్ఛమైన బ్రాహ్మణుని నేను, ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమార్గాన నడిపిస్తాడు అని అన్నారట. చూడండి, అట్లా ఉంటారు బాగానే. హిందూ ఆచారాలను మసీదులో పాటిస్తున్న ఒక ముస్లిము, మీరు ముస్లింలవి కూడా ఇదేమిటి, మీరు ముస్లింలు అని చెప్పి ఒక మతాన్ని ఆయనకి అండగట్టేసి చెప్తున్నాడు అనమాట. మీరు ముస్లింలవి కూడా ఇదేమిటి అని అన్నట్టు. అప్పుడు ఆయన అన్నారట, దేశాన్ని బట్టి వేషం, జైసా దేశ్ వైసా వేష్ అన్నారట. ఇక్కడ ఒకటి గమనించాలి, జైసా దేశ్ వైసా వేష్ అంటే ఏంటి, ఆ దేశం ఆ టైంలో ఎట్లా ఉందో ఆయన అలా వచ్చారు. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఆ టైంలో ఏమైంది, హిందూ ముస్లిమ్స్ గొడవలు కొట్టుకుంటున్నారు, సామరస్యం లేదు రెండు మతాల మధ్యన. అప్పుడు ఏం చేశారు ఆయన, ఆ హిందువా ముస్లిమా ఏంటో తేల్చుకోలేనట్టుగా వచ్చారనమాట. వేషం చూస్తే అట్లా ఉంది, ఆయన ఆచరణ చూస్తే హిందువులాగాను, అసలు ఎటు ఆయన అందుచెక్కరు అనమాట. ఇంకా హిందువో ముస్లిమో తెలీదు, సర్వమతాల సామరస్యము ఆయన అట్లా వచ్చారు ఆయన. అంటే దేశకాలాలను బట్టి వివిధ వేషాలు ధరించిన ఒకే ఆధ్యాత్మ సూత్రం తామన్న భావం కాదా? ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అన్న ఆనాటి ఋషివాణి కాదా ఇది? అల్లా నుండి ఎల్లప్పుడూ అందరి ప్రవక్తల ద్వారా ప్రకటమైందని ఖురాన్లో చెప్పిన వాణి కాదా ఇది? ఆధ్యాత్మిక మతభేదాలకు అతీతమని చెప్పిన వాణి కాదా? అదే సాయి సాంప్రదాయానికి మూలస్తంభం. దేశ మత భేదాలకు అతీతమైనది, వర్ణభేదానికి అతీతమైనది కాదా? అందుకే షిరిడీలో నేటికి పూజల్లో పూజారి సహకారం అవసరం అనుకునే వారి సౌలభ్యం కోసం పూజారులున్నా అన్ని మతాల వారు వచ్చి యథేచ్ఛగా సాయి సమాధిని తాకి వారి వారి మతానుసారం ప్రార్థించుకుంటారు. అన్ని మతాల వారు సాయి సమాధి దగ్గరికి వచ్చి చక్కగా ప్రార్థనలు చేసుకోవచ్చు. బాబాను దర్శించుకొని వారి పాదాలని తాకి వారు దర్శించుకొని చక్కగా చేసుకోవచ్చు. ఎవరికి కావాల్సిన ప్రార్థన వాళ్ళు చేసుకోవచ్చు. పూజారి మాత్రం ఎవరికి కావాలంటే వాళ్ళ సౌలభ్యం కోసం పెట్టారే తప్ప, ఆ పూజారులను పెట్టారే తప్ప అన్ని మతాల వారు వచ్చి యథేచ్ఛగా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. రావద్దు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ షిరిడీలో. అంత చక్కగా ఉంది షిరిడి మనకి. సాయినాథుల వారి దర్శనం అన్ని మతాల వారు ఎవరైనా రావచ్చు బాబా దగ్గరికి. ఈ కుల మతాలను కానీ అసలు ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు సాయినాథుల వారి దగ్గర. అది మితిమీరిన మతమౌఢ్యం ఎక్కడి నుంచి చెప్పుకోవాలని మనం. మితిమీరిన మతమౌఢ్యం కొందరు భక్తుల్లో తొంగి చూచినప్పుడు అటువంటి రెండు ధర్మాల వారిని సమానంగా మందలించి నిగ్రహించారు సాయి. ఈ మితిమీరిన మతమౌఢ్యం అన్నది, ఈ మత భేదం అన్నది, మతమౌఢ్యం అన్నది కొందరు భక్తుల్లో అది తొంగి చూస్తున్నప్పుడు రెండు ధర్మాల వారిని, అంటే రెండు మతాల వారిని, ఆ ధర్మాల వారిని సమానంగా వారి మందలించి నిగ్రహించారట. ఇద్దరిని బాబా నిగ్రహించారనమాట. బాబా ఎలుగెత్తి గట్టిగా ప్రార్థన చేస్తున్న పఠాను నిద్రాభంగం చేస్తున్నాడని ఆయనకు ఫిర్యాదు చేసిన హిందువులను మందలించి అతడు దైవాన్ని ప్రార్థించి దుర్బుద్ధి నుండి విడుదలవుతున్నాడు గనక వారిని ఓర్చుకోమన్నారు. ఒక పఠాను ఉన్నట్ట. ఆ పఠాను రాత్రులు అర్ధరాత్రులు లేచి ప్రార్థనలు చేస్తూ ఉండేవట. అతని గొంతు ఇంకా కర్ణకఠోరంగా ఉండేట. అసలు అందరికీ నిద్రాభంగం అయిపోతూ ఉండేట. అలాగా అరుస్తూ ఉండేవట. అలా ప్రార్థనలు చేస్తూ ఉండేవట. ప్రార్థనలు చేస్తే అసలు నిద్ర పట్టేది కాదటండి. జనాలకు అందరూ లేచి కూర్చున్నట్టు. పొద్దున్నే మేము పనులకు వెళ్ళాలి. చాలా తన గొంతు కర్ణకఠోరంగా ఉండేట. అలాగా ప్రార్థనలు చేస్తూ ఉండేవట రాత్రులు. అందరికీ నిద్రాభంగం అయిపోతూ ఉండేట. అప్పుడు బాబా దగ్గరికి వచ్చి అందరూ మొరపెట్టుకున్నట్టు, మా వల్ల కావట్లేదు, రాత్రులు లేచి ప్రార్థనలు చేస్తున్నాడు ఇతను అని చెప్పేసి హిందువులు అందరూ గొడవ పెట్టారు, ఫిర్యాదు చేశారట. చేస్తే అప్పుడు బాబా చెప్పారట,
ఆ ఫిర్యాదు చేసిన హిందువుల్ని మందలించి అతడు దైవాన్ని ప్రార్థించి దుర్బుద్ధి నుండి విడుదల అవుతున్నాడు గనక ఓర్చుకోమని చెప్పారట వాళ్ళందరినీ. సాయి వక్షస్థలానికి చందనం పూసి పూజించే మహల్సాపతిని కొట్టాలని మూడులైన ముస్లింలు కర్రలు పట్టుకొని మసీదు ముంగిట చేరారు. ఒకసారి మహల్సాపతి ఏం చేసేవట, మా హిందూ సాంప్రదాయం ప్రకారము బాబాకి చందనం అద్ది, ఆయన వక్షస్థలానికి చందనం అద్ది పూజించేవట. పూజిస్తే అదేమో ముస్లిమ్స్కి నచ్చలేదు. హిందూ పద్ధతిలో హిందూ సంప్రదాయంలో పూజిస్తున్నాడు, మన ముస్లిం అయిన బాబాని అట్లా చేయకూడదు, ముస్లిం పద్ధతిలోనే ఆయన పూజించాలి అని చెప్పేసి మహల్సాపతిని కొట్టాలి, కర్రలు పట్టుకుని కొట్టాలి అని చెప్పేసి మసీదు ముంగిట చేరాడట. వెంటనే బాబా ఉగ్రులపై మహల్సాపతితో వచ్చి నా వక్షస్థలానికి, మహల్సాపతిని అన్నారట, మహల్సాపతి వచ్చి నా వక్షస్థలానికి చందనం అద్ది పూజించుకో, ఎవరు అడ్డం వస్తారో చూస్తాను అని ఆయన గద్దించారట. ఆ ముస్లింలు నివ్వెరపోయి మౌనంగా వెళ్ళిపోయారట. అలా ఇరుపక్షాల వారిని ఆయన మందలించారనమాట. అటు హిందువుల్ని సంస్కరించారు, ఇటు ముస్లింలు సంస్కరించారు. అంటే ఏ గ్రూపు వైపు ఉన్నారు అట్లా ఏం లేదు, ఎవరి తప్పైతే వాళ్ళని మందలించారు, ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళని ప్రోత్సహించారు. చూడండి, అంటే ఆయన ఏ మతానికి చెందలేదు, ఏది కరెక్ట్ అంతే. మంచి చెడు రెండూ ఉన్నాయి అంతే. మంచి వైపు ఉన్నారు, చెడుని ఆయన ఖండించారు అంతే, దుర్బుద్ధిని ఖండించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇరుపక్షాల వారిని, రెండు ధర్మాల వారిని సమానంగా మందలించి నిగ్రహించారు సాయి. అప్పటికే సాయి ఆచరించినది సద్ధర్మ విరుద్ధమని నిరసించే హిందువులు ముస్లింలు ఉన్నారు, అప్పటికే ఉన్నారట. అది ధర్మానికి విరుద్ధంగా ఉంది, బాబా చేస్తున్నది ఆచరిస్తున్నది అని చెప్పి హిందువులు ముస్లింలు నిరసించే వాళ్ళు ఉన్నారట. ఒక మతస్థుల దేవాలయంలో, ప్రత్యేకించి మసీదులో వేరొక మతస్థులు తమ ప్రార్థనలు చేయరాదని ఎందరో తలుస్తారు. అంతే కదండి. అది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది అది. ఇప్పుడు హిందూ దేవాలయంలోకి ముస్లిమ్స్ వచ్చి వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారు అనుకోండి, ఊరుకుంటారా? ఎంత గొడవ అయిపోతుందో అంత గొడవ అయిపోతుంది. అదే ముస్లిమ్స్ ఉన్న చోటకి హిందువులు వెళ్ళి వాళ్ళ మతానుసారం చేస్తున్నారు అనుకోండి, వెళ్ళి అక్కడ ఆ సాంప్రదాయ పద్ధతిలో ఊరుకుంటారా? ఎంత గొడవ అయిపోతుంది అది. చాలాగా ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉంది అది. చేయరాదని అందరూ తలుస్తారు. కానీ ముస్లింలందరికీ ఆదర్శప్రాయుడైన అల్లా చేత ఖురాన్ గ్రంథంలో నిర్దేశించబడిన మహమ్మద్ ప్రవక్త ఆ భావం తప్పని ఆయన చెప్పారట. మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో ఆ భావం తప్పని తమ ఆచరణ ద్వారా నిరూపించారు. ఆయన ఆచరణలోనే మహమ్మద్ ప్రవక్త గారు ఖురాన్ గ్రంథంలో ఆయన ఆచరణతోటి నిరూపించారట. ఇవన్నీ చదువుకుంటేనండి, కరెక్ట్గా ఉన్న ఆ గ్రంథాలను చదువుకుంటే మనం చేస్తున్నవి ఎంత పొరపాట్లో అర్థమవుతుంది. అంటే ఎంత సమాజం అంత అస్తవ్యస్తంగా ఎట్లా ఉందో చూడండి. కానీ మహాత్ముల దగ్గర మాత్రం అట్లా ఉండదు. మిగతా బయట ప్రపంచానికిను మహాత్ముల దగ్గర చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే యాక్సెప్ట్ చేయడం మహాత్ములు చాలా కష్టం. అందుకే కొద్దిమందే ఉంటారు మహాత్ముల దగ్గర. వారి సన్నిధిలో ఉండేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. భక్తులు చాలా కొద్ది మంది ఉంటారు, నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు కారణం? అదే, ఇట్లాంటివన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉంటాయి మహాత్ముల సన్నిధిలో ఇట్లా ఉంటుంది. అలా ఉండగలిగిన వాళ్ళే ఉంటారు అక్కడ. అందుకే బహుకొద్ది మందే ఉంటారు, అందరూ చేరలేరు అక్కడికి, చేర్చుకోరు కూడాను. మరి అందరూ వెళ్ళలేరు. మన సంస్కారాలన్నీ అడ్డొస్తూ ఉంటాయి అక్కడ. మతమౌఢ్యమా లేకపోతే ఇంకోట చాలా రకాలు ఉంటాయి. అవన్నీ ఏవో ఇదిగా అనిపిస్తుంది. అదేంటిది వీళ్ళ దగ్గర ఏంటి ఇట్లా ప్రార్థనలు చేస్తున్నారు అనిపిస్తుంది. అదేంటి ఈ పద్ధతిలో చేస్తున్నారేంటి, వీళ్ళ దగ్గర ఏంటి రంజాన్, అదేంటి క్రిస్మస్ చేస్తున్నారేంటి ఇక్కడ, అదేంటి క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టారు, ఇదేంటి మాస్టర్ గారి దగ్గర క్రిస్మస్ ట్రీ ఏంటి, అయ్యో దత్తాత్రేయుడు కదా ఉండేది ఇక్కడ, ఇలాంటివన్నీ వస్తాయి. చూడండి, చాలా విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పుడే అనిపిస్తుంది, ఇప్పుడు చదువుకుంటే ఇదేంటి ప్రబోధామృతం బాబాదని చెప్పి ఇదేమిటండి ఖురాన్లో విను లేకపోతే బైబిల్లోవి చెప్తున్నారు ఏంటండి అనిపించవచ్చు. మాస్టర్ గారు భరద్వాజ్ మాస్టర్ గారు, ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు, ఆయన శ్రీ వైష్ణవులు, ఇదేంటండి ఇందులో ఖురాన్లోవి బైబిల్లో ఉన్నాయేంటి మాస్టర్ గారు, ఆయన ఏంటి ఇవన్నీ రాశారేంటండి అనిపించవచ్చు.
అందుకే బహు కొద్ది మందే ఉంటారు. అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకవేళ అర్థం చేసుకున్న తర్వాత చివరి వరకు నిలబడడం చాలా కష్టం. అందుకే బాబా చెప్పారు, మామిడి పూతతో ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అందుకే. వారు అర్థం అవడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే అసలైన సత్యం అన్నది అంత అలా ఉంటుంది, అంత కఠినంగా. మనలాంటి సామాన్యులకు అర్థం కాదు అది అసలు సత్యం అనేది. మనం చూసే సమాజం అదే కరెక్ట్ అనుకుంటాం. మనం చూసేది అంటే నేను చెప్పేది కటువుగా అనిపించవచ్చు, కానీ కటువు కాదు అది. అదే అదే కరెక్ట్ అయినది. అదే ఏదైతే మహాత్ములు చెప్పారో అదే. చూడండి, ఖురాన్లో అట్లా ఉందట. ఇదివరకు అట్లాగే ఉండేదండి. ఎట్లా ఉండేదంటే ముస్లిం మహాత్ముల సమాధిలో మన సంస్కృతి గ్రంథంలో ఉంటుందండి. ఎట్లా పూజించడం అంటే దేవాలయాల కన్నా ముందు మనం ఇప్పుడు అట్లా ఇలాగ సందుకి గొంతుకి ఇట్లా గుళ్ళు ఆ గోపురాలు ఉంటున్నాయి, కానీ ఇదివరకు మహాత్ముల సమాధులు ఉండేవండి. అక్కడికి వెళ్ళి ఎవరో ఇష్టానుసారం వాళ్ళు చక్కగా చేసుకునేవాళ్ళు. అలాగే ఉండేది. మరి ఇప్పుడు ఏదో చూసి ఇదేంటండి సమాధులను పూజిస్తున్నారు అని ఏదో కొత్త సంప్రదాయంలో అనుకుంటున్నారు, కానీ కాదు. అది ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో ఉన్నదే అది. మహాత్ముల సమాధులను సేవించుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అదేదో ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా ఏదో బాబా సమాధికి వెళ్ళి పూజిస్తున్నారంటూ ఏదో 4 రాళ్ళు వేయడము, ఏదో మహాత్ములను పూజిస్తున్నారు, ఏదో మనుషులను పూజిస్తున్నారు అనడం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ అంటున్నారు. కానీ కాదండి, అనాదిగా ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అది. అది తెలియక. అందుకని ఒక మతస్థులు దేవాలయంలో ప్రత్యేకించి మసీదులో వేరొక మతస్థులు తమ ప్రార్థనలు చేయరాదని ఎందరో తలుస్తారు. కానీ ముస్లింలందరికీ ఆదర్శప్రాయుడైన అల్లాహ్ చేత ఖురాన్ గ్రంథంలో నిర్దేశించబడిన మహమ్మద్ ప్రవక్త ఆ భావం తప్పని తమ ఆచరణ ద్వారా నిరూపించారు. ఒకసారి నజ్రాన్ నుండి ఒక క్రైస్తవ బృందం మహమ్మద్ ప్రవక్త గారి వద్దకు వచ్చి వారున్న మసీదులోనే బస చేశారు. అంతేకాదు అందులో వారి మతానుసారము వారి ప్రార్థనలు చేసుకున్నారు. చూసారండి, ఒకసారిట నజ్రాన్ నుండి ఒక క్రైస్తవ బృందం మహమ్మద్ ప్రవక్త గారి దగ్గరికి వచ్చారట. వచ్చి ఆ మహమ్మద్ ప్రవక్త గారు ఉన్న మసీదులోనే బస చేశారట. క్రైస్తవ బృందం, క్రైస్తవులు వచ్చి, క్రిస్టియన్స్ వచ్చి మహమ్మద్ ప్రవక్త గారు ఉన్న మసీదులోనే వాళ్ళు బస చేశారట. అదే కాకుండా అందులో వారి మతానుసారము వారి మతాన్ని ఎట్లా చేసుకుంటారో అలాగే వారి ప్రార్థనలు వాళ్ళు అక్కడ మసీదులో చేసుకున్నారట. ఆయన చేసుకొని ఇచ్చారు చక్కగా. ఎందుకంటే వేరు యేసు ప్రభు గారును ఈయన మహమ్మద్ ప్రవక్త గారు వేరు కాదు కదా, ఇద్దరు ఒకటే. ఆయన అనుగ్రహించారు. ఈయన ఒకటే. ఈ రూపంలోనూ ఆయనే ఉన్నారు, ఆ రూపంలోనూ ఆయనే. అందుకు కొందరు ముస్లింల అభ్యంతరం చెప్పారే కానీ ప్రవక్త మాత్రం వారి అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి క్రైస్తవులను వారి మత ప్రార్థనలు మసీదులోనే చేసుకోమన్నారు. కొంతమంది ఒప్పుకోలేట. అమ్మో, మన ఇస్లాం సాంప్రదాయం, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు వచ్చి ఇక్కడ పూజల వాళ్ళ మతానుసారం ప్రార్థనలు చేయకూడదు అన్నట్టు. ఆయన ఒప్పుకుంటే వీళ్ళకేంటండి బాధ? ఆయనకి తెలుసా వీళ్ళకి తెలుసా? ఆయన త్రోసిపుచ్చారట, నోరు మూసుకోమన్నట్టు. నాకు తెలుసు, మీరు నోరు మూసుకోండి అని చెప్పారట. చెప్పి వాళ్ళ ఇష్టానుసారం చేసుకొని ఇచ్చారట. అసలు అనుగ్రహించాల్సింది ఆయన కదా, వీళ్ళకి ఎందుకు బాధ? ప్రార్థనలు వాళ్ళ ఇష్టానుసారం క్రైస్తవులు వారి మత ప్రార్థనలు మసీదులోనే చేసుకోమన్నారు. క్రైస్తవుల్ని, క్రిస్టియన్స్ని వాళ్ళ ప్రార్థనలను వాళ్ళ మసీదులో చేసుకోమని, వాళ్ళ ఉన్న మసీదులోనే చేసుకోమని చెప్పారట. ఎంత బాగుంది చూడండి. అసలు ఎక్కడున్నది భేదభావం? అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? అసలు వాళ్ళ మహనీయులు వారే ఒప్పుకున్నప్పుడు ఏంటి వీళ్ళందరికీ? ఈ సంఘటన ప్రవక్త గారి సహచరులు ఇచ్చిన ప్రత్యక్ష సాక్ష్యం జడుల్ మాద్ అనే హదీస్ గ్రంథంలో ఉన్నది. మాస్టర్ గారు ఎవిడెన్స్తో సహా ఇచ్చారండి, ఎక్కడెక్కడ ఏ గ్రంథంలో ఉందో అని చెప్పి. అవన్నీ ఎవరికైనా ఓపుకుంటే రిఫర్ చేసుకోవచ్చు. నిజానికి ఇస్లాంకు క్రైస్తవానికి సిద్ధాంతరీత్యా ఎంతైనా వ్యతిరేకత ఉన్నది. క్రీస్తు భగవతవతారమని, స్వయంగా భగవంతుని బిడ్డడని, సిలువుపై మరణించి
పునరుద్ధరణమయ్యాడని, ఆయనే భగవంతుడని, ఆయన ద్వారా తప్ప భగవంతుని చేరలేమని, ఆయనను ఆశ్రయించని ఇతర మతస్థులంతా నరకానికి పోయే పాపులని క్రైస్తవులు నమ్ముతారు. తెలిసిందే, ఆయన ద్వారా తప్ప ఇంకెవరూ వెళ్ళలేరు అన్నట్టుగా క్రైస్తవులు అంటూ ఉంటారు మామూలుగా. భగవంతునికి జననము కానీ బిడ్డలు కానీ ఉండవని, క్రీస్తు ఒక గొప్ప ప్రవక్త మాత్రమేనని, ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించిన మానవుడు గమ్యం చేరవచ్చని ఖురాను ఎన్ని సందర్భాలలోనో చెబుతుంది. క్రీస్తును భగవంతుడని, భగవంతుని బిడ్డడని తలచడం మహాపాపమని, భగవంతునికి సాటి కల్పించడమే అవుతుందని, ఆయన తల్లి అయిన క్రీస్తు తల్లి మరియమ్మను దేవుని తల్లిగా కొలవడం మహాపాపమని ఇతర మతస్థులందరూ నరకపాత్రులని క్రైస్తవులు చెప్పడం ఎంత నిరర్ధకమో ఖురాన్ను బహురీతిలో నిరూపిస్తుంది. ఇటువంటి సందర్భంలో మసీదులో తమ ప్రార్థనలు చేసుకున్న ఆ క్రైస్తవ బృందం అవిశాల హృదయుడైన ప్రవక్త ప్రభావం వలన అలా సంస్కరింపబడి ఉండాలని తోస్తుంది. ఆ క్రైస్తవంలో ఉన్న కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పినవి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కదా, వాటినన్నిటినీ వాళ్ళు అక్కడికి వచ్చి చేసుకోవడం ద్వారా ప్రవక్త గారు వాటినన్నిటినీ ఆయన సరిచేశారనమాట. మసీదులో వారు తమ ప్రార్థనను చేసుకోవడానికి అవకాశం అభ్యంతరం తెలిపిన ముస్లింలను నిగ్రహించిన ప్రవక్త వైఖరి ఈనాటి సాయునాథుని సద్ధర్మ అల్లాకు ప్రవక్త గారికి సమ్మతమని, అదే అసలైన ఇస్లాం అని చాటుతుంది. చూడండి ఎంత బాగా చెప్తున్నారో ఇక్కడ. మసీదులో వారు తమ ప్రార్థనను చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అభ్యంతరం తెలిపిన ముస్లింలను నిగ్రహించారట ప్రవక్త గారు. ఈనాటి సాయినాథుని సద్ధర్మ అల్లాకు ప్రవక్త గారికి సమ్మతమని. ఇప్పుడు ఇక్కడ బాబా దగ్గర జరిగిన సంఘటన చూసుకున్న అదే అసలైన ఇస్లాం అని చాటుతుందని చెప్తున్నారు. ఇతర మతస్థుల పట్ల మహమ్మద్ ఎట్టి వైఖరి వహించేవారో అటు ముస్లింలు ఇటు హిందువులు కూడా గమనించాలి. ఇతర మతస్థుల పట్ల మహమ్మద్ ఎలాంటి వైఖరి వహించేవారో ఇటు ముస్లింలును ఇటు హిందువులు కూడా ఇద్దరూ కూడా గమనించాలి అని చెప్తున్నారు. సరిగా శ్రీ సాయి వహించిన భావమే ఆయన వహించేవారు. అంటే ఆయన మహమ్మద్ గారు ఎలాంటి వైఖరి ఉండేదో అట్లాగే బాబా కూడా అట్టి వైఖరి ఇక్కడ కనబడుతుంది మనకి అని చెప్తున్నారు ఇక్కడ. మునాఫికిన్ అనే మత సాంప్రదాయానికి చెంది యూదులతోనూ ప్రవక్తను హింసింపజూచిన మక్కా వాస్తవ్యులతోనూ చేతులు కలిపిన అబ్దుల్లా బిన్ అబీను ఆయన ఎంతగానో క్షమించి సహించారు. అంతేకాదు అతడు మరణించినప్పుడు అతడి శరీరాన్ని ప్రవక్త తన చొక్కాతో చుట్టడమే కాక అతని అంత్యక్రియలకు స్వయంగా హాజరై ప్రార్థన కూడా చేశారు. కారణం అబీ ఎప్పుడో చిన్నతనంలో ప్రవక్త గారి మామకు ఒక మేలు చేశాడు. నిజమైన ముస్లింకు భిన్న మతాలకు చెందిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలో ఆయన తమ ఆచరణ ద్వారా బోధించారు. వేరే మతం వాళ్ళని హిందూ ప్రవక్తను హింసింపజూచిన మక్కా వాస్తవ్యులతో చేతులు కలిపి అబ్దుల్లా బిన్ అబీన్ను ఆయన ఎంతగానో క్షమించి సహించారటండి. అతను మరణించినప్పుట అతడి శరీరాన్నిట చొక్కాలో చుట్టారట. అతని అంత్యక్రియలు కూడా ఆయనే ప్రార్థన చేసి చూశారట. ఆయనే ప్రార్థన కూడా చేశారట. కారణం అబీ ఎప్పుడో చిన్నతనంలో ప్రవక్త గారి మామకు ఎంతో మేలు చేశారట. అంటే నిజమైన ముస్లింకు భిన్న మతాలకు చెందిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అన్నదాన్ని కూడా, అంటే వేరే మతస్థుల పట్ల కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది కూడా ఆయన ఆచరణ ద్వారా కూడా ఆయన బోధిస్తున్నారు అని చెప్తున్నారండి. అంటే వేరే మతాల వాళ్ళ పట్ల కూడా మన ఆచరణ ఎలా ఉండాలి అనేది కూడా ప్రవక్త బోధించారట. కోర్టు న్యాయవాది వారి పేరు అడిగినప్పుడు సాయి, వీరంతా నన్ను సాయిబాబా అంటారు అని అన్నారు. అంటే ముందు ఇక్కడ మళ్ళీ మనం బాబా దగ్గరికి వచ్చామండి. ఇక్కడ బాబాని ఇక్కడ ఒక కోర్టు సన్నివేశం ఉంటుంది మనకి, లీలామృతంలో ఉంటుంది. అప్పుడు బాబాని కోర్టుకి పిలవకుండా అక్కడ అడుగుతారనమాట. కోర్టు వాళ్ళే బాబా దగ్గరికి వచ్చి మీ పేరేమిటారు అడుగుతారు. అడిగితే వీరందరూ నన్ను సాయిబాబా అంటారు అని చెప్తారనమాట. అంటే నామరూపకు అతీతమైన ఆత్మకు పేరేముంటుంది? ఆయన పేరేముంటుందండి? నామరూపాలకు అతీతమైన ఆయనకి పేరే ఉంటుంది. అందుకే సాయిబాబా అని చెప్పారు. వారు సాయిబాబా అన్నారు కనుక పలికారు. వారు సాయిబాబా అని అన్నారు కాబట్టి ఆయన అని పలికారు.
ఆయన ముస్లిం అని, హిందూ అని ప్రజలు అనుకున్నారు అంతే. ఎవరితో వచ్చినట్టుగా వాళ్ళు ప్రజలు అనుకున్నారు. ముస్లిం అంటే ముస్లిం అనుకున్నారు, హిందూ అంటే హిందూ అనుకున్నారు అంతే. అంటే ఆయన వైపు నుండి కేవలం మత సామరస్యాన్ని మాత్రమే బోధించలేదు, ఆధ్యాత్మిక విద్య మత సాంప్రదాయాలకు అతీతమనే ఆయన బోధించదలిచినది. ఆయన కేవలం మత సాంప్రదాయం, మత సామరస్యం ఒక్కటే మాత్రమే ఆయన బోధించలేదు, ఆధ్యాత్మిక విద్య మత సాంప్రదాయాలకు అతీతమనే ఆయన అనేది కూడా ఆయన బోధించారు. మత సామరస్యం ఒక్కటే కాకుండా ఆధ్యాత్మిక విద్య అనేది మత సాంప్రదాయాలకి అతీతమైనది అనే దాన్ని కూడా ఆయన బోధించారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఒక మత సాంప్రదాయం అనేది, మత సామరస్యం అనేదే కాకుండా ఆధ్యాత్మిక విద్య అనేది మత సాంప్రదాయాలకు అతీతమైనది అనే దాన్ని కూడా ఆయన బోధించారన్నమాట. ఆయన రానున్న యుగానికి ప్రారంభకర్త. ఆయన రానున్న యుగానికి ప్రారంభకర్తట. అందుకే ఆయన ఆ నూతన ఆధ్యాత్మిక యుగానికి అవసరమైన కార్యం నెరవేర్చి ప్రపంచ చరిత్రలో నూతన అధ్యాయం అన్నదగు రష్యన్ విప్లవ యుగంలో అంటే 1918 అక్టోబర్ తమ నిజతత్వంలో నిలిచారు. భౌతిక దేహాన్ని మహాసమాధి చేసి ఆ విప్లవంతో చారిత్రకమైన కాలాంతరంలో మత సాంప్రదాయాల పేరుకున్న మతమౌఢ్యానికి భరతవాక్యం పలకనున్న కాలమాసన్నమవుతుందన్న సూచనే ఆయన జీవిత విధానం. ఆ టైంకి ఆయన ఈ మతమౌఢ్యానికి భరతవాక్యం పలకనున్న కాలం ఆసన్నమవుతోందన్న సూచనే ఆయన జీవిత విధానం. ఆయన జీవిత విధానం అంతా చూస్తే ఇంకా మతమౌఢ్యానికి భరతవాక్యం అన్నది పలుకుతోందన్నదే, దానికి కాలం ఆసన్నం అవుతోందన్నదే ఆయన జీవిత విధానం అన్నమాట. మత సాంప్రదాయాలకు అతీతమైన శుద్ధ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్నే ఆయన చాటారనమాట. అందుకే ఆయన తానుగా ఏ మత ధర్మాన్ని బోధించలేదు, నిరసించలేదు కదండి. మనం ఆయన చరిత్ర అంతా చూసుకుంటే ఆయనగా ఎప్పుడు ఏ మత ధర్మాన్ని బోధించలేదు, ఆయన దేన్ని నిరసించలేదు. ఏదైనా ఒక పర్టికులర్ మత ధర్మాన్ని బోధించారా? అసలు లేదు. సర్వమతాలు ఆయనలోనే ఉన్నాయి, సర్వమత సాంప్రదాయాలు ఆయనలోనే ఉన్నాయి. ఏ మత ధర్మాన్ని ప్రత్యేకంగా బోధించలేదు, అలా అని దేనిని ఆయన నిరసించలేదు. అన్ని మతాల్లోని మౌఢ్యాలను నిష్కర్షగా నిరసించారు. దేన్ని నిరసించారు ఆయన? మౌఢ్యాన్ని. అన్ని మతాల్లోనూ ఉన్న మౌఢ్యాన్ని మాత్రం ఆయన నిరసించారు. ఆయన బోధించినదంతా సర్వగతమైన ఆత్మను గుర్తించి దీన్ని అనుసరించి ప్రతివారు సాటివారిలో తమనే చూచుకుంటూ అత్యుత్తమైన మానవతా విలువలను అనుసరించి నడుచుకోమని. ప్రతి వారిలోనూ తమనే చూసుకోవాలని, అందరిలోనూ అందరినీ చూసుకోవడం అన్నమాట. చూసుకుంటూ అత్యుత్తమైన మానవతా విలువలను అనుసరించి నడుచుకోమని, దానికి భిన్నమైన అజ్ఞానజనితములైన వికారాలను వివేకంతో నిర్మూలించుకోమని, దానికి భిన్నంగా ఉండేటువంటి అజ్ఞానాన్ని నిర్మూలించుకుంటూ వివేకంతో నిర్మూలించుకుంటూ ఒకరికొకళ్ళు ప్రేమానురాగాలతో జీవించడం అనే దాన్ని బోధిస్తూ వచ్చారనమాట అండి. అది ఇక్కడ వరకు చెప్పుకున్నామండి. ఇంకా తర్వాత ఇంకా కొంచెం ఉంది, ఇంకొక 2 పేజీలు ఉన్నాయండి. రేపు నాకు సత్సంగం వీలు కాదు, మళ్ళీ మనం ఎల్లుండ కలుద్దాం. ఎల్లుండతో ఈ అధ్యాయం అవుతుంది. తర్వాత నూతన యుగానికి వినూత్న బోధ, దీంతో ఈ అధ్యాయం అయ్యాక ఈ గ్రంథం పూర్తవుతుందండి. తర్వాత చెప్పాను కదా, అక్కలకోటి స్వామి చరిత్ర మనం చెప్పుకుంటాం. చాలా బాగుంటుంది, అద్భుతమైన గ్రంథం. ఒకదాని మించి ఒకటి ఉంటాయి మాస్టర్ గారి గ్రంథాలు. అది ఒక్కసారి మళ్ళీ చదువుకుంటే బాగుంటుందండి ఈ అధ్యాయం. మళ్ళీ చదువుకొని మళ్ళీ రివిజన్ చేసుకుంటే ఈ సాయినాథ ప్రబోధామృతం బాగా అర్థమవుతుంది. అంత ఈజీగా అర్థమయ్యే గ్రంథం అయితే కాదు ఇది. మళ్ళీ మనం చదువుకుంటూ ఉండడమే గ్రంథాన్ని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.